అస్సలాముఅలైకుం అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఖాజా కోయట్ బ్లాగ్స్. ఈరోజు నేను కోయట్లో మిష్రిఫ్ ఏరియాకి అయితే వచ్చాను. ఇక్కడైతే ఒక ఫంక్షన్ అయితే జరుగుతుందన్నమాట. చిన్నపిల్లల ప్లేయింగ్ రోడ్ కాడికి అయితే మా మేడం వాళ్ళందరూ వచ్చారు. నేను చూపిస్తాను చూడండి మీకు. గాయస్, కోయట్లో మిష్రిఫ్ ఏరియా అయితే ఇక్కడైతే మనకైతే ఇంకా వీక్లీ మనకైతే ఇక్కడ ఒక ఇదే అయితే పెడుతూ ఉంటారన్నమాట. ఆ ఫంక్షన్స్ అయితే ఇలా అయితే చేస్తూ ఉంటారు చూడండి. అక్కడైతే మొత్తం అంతా ప్లేయింగ్ చిన్నపిల్లలవి. ఇటు సైడ్ మొత్తం అంతా నా బండి అయితే ఇక్కడైతే పెట్టాను చూడండి నేను. మేబీ ఐ థింక్ అది కాపీరైట్స్ అయితే రావచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ అయితే సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి. చూద్దాము, అక్కడ వెళ్ళేసి చూపిస్తాను మీకు. చూడండి గాయస్, ఇక్కడ మొత్తం అంతా ఇవన్నీ ప్లేయింగ్ రోడ్స్. కోయిటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి. చూడండి గాయస్, ఈ ఏరియా అయితే మొత్తం ఇలా ఉండదు అనమాట. లోపల చూడండి, ఇక్కడ మొత్తం అంతా ప్లేయింగ్స్ చిన్నపిల్లలవి. కోయిటోళ్ళు చూడండి ఎంత బాగుంటుందో, సూపర్గా ఉండదు కదా వ్యూ. ఇది వచ్చేసి లిటిల్ వరల్డ్ అంటారనమాట. ఇది లిటిల్ వరల్డ్ అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా మిష్రిఫ్లో అయితే ఇది వచ్చేసి కొత్తగా అయితే పెట్టారు. చూడండి వ్యూ అయితే ఎలా ఉండదు చూడండి గాయస్. మన ఇండియాలో ఎగ్జిబిషన్స్ టైప్ అయితే ఉంటాయి అనమాట ఇవి. సో ఇటు సైడ్ మొత్తం ఇంకా చూసుకుంటే ఇంకా మొత్తం అంతా పార్కింగ్. ఇంకా నా పక్కన చూడండి, ఇంకా పిల్లలు ఇటు సైడ్ అయితే ఆ లోపల పక్కన ఆడుకుంటున్నారు. టోటల్గా మొత్తానికి అయితే ఇక్కడ కోయిటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, అలాగే అజ్నబీ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అజ్నబీ వాళ్ళంటే ఇంకా వేరే ఫారినర్స్ అనమాట. ఎవరైనా కానీ ఇంకా బయట దేశం నుంచి అయితే వాళ్ళు అనమాట. దానికి వచ్చేసి అజ్నబీ అని అంటారు. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ మాత్రం ఇంకా ఖచ్చితంగా పెట్టేయండి గాయస్. ఎందుకంటే నేను చాలా కష్టపడి అయితే ఈ వీడియో అయితే చేసినాను. దీని వెనకాల అయితే మనకైతే పెట్రోల్ బంక్ అయితే ఉండదు. నేను పోయేసి అక్కడికి వెళ్ళేసి ఏదైనా స్నాక్స్ ఏదైనా కూల్ డ్రింక్ అయితే తెచ్చుకుంటాను గాయస్. ఇప్పుడే అయితే నేనైతే ఇంకా ట్రోలీలో అయితే ఒక కోటేడు మళ్ళీ వచ్చేసి ఒక చిప్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. మళ్ళీ నా బండి దగ్గరికి అయితే వెళ్తాను గాయస్. నా కార్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటే ఇక్కడ వచ్చేసి నాకైతే ఒక టీ షాప్ అయితే కనిపించింది, చూపిస్తాను చూడండి. అక్కడైతే ఒక టీ అయితే తీసుకునేస్తాను. డ్రైవర్లకి మనకైతే టీ దొరకడం ఇలాంటి ప్లేసుల్లో చాలా కష్టము, బట్ అయితే ఇక్కడ ఉందంట, తీసుకుంటాను టీ. బస్ ఏ కాఫీ దేదో బస్. ఇక్కడైతే కాఫీ అయితే దొరుకుతుంది, ₹1 తినారు ఇక్కడ. అలాగే మనకైతే నైనే ఉస్మే మిక్స్ కర్కే దేదో. పాప్కార్న్ ఉన్నాయి, మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఇవి కూడా అయితే ఉన్నాయి చిప్స్. ఇవి వచ్చేసి జ్యూసు. నేనైతే ఈ ప్లేస్లో నాకైతే ఇంకా కాఫీ టీ దొరుకుతుంది అని చెప్పేసి అనుకోలేదు, బట్ అయితే నా అదృష్టం బాగుంది, దొరుకుతుంది ఇక్కడ. షాప్ అయితే ఒకసారి అయితే చూడండి గాయస్ ఎలా ఉండదు. ఈ షాప్ అయితే ఇలా ఉండదు ఫ్రెండ్స్. నాకైతే ఇంకా కాఫీ అయితే మొత్తానికి అయితే చేతిలోకి అయితే వచ్చేసింది. ఇంకా ఈ చలికి వచ్చేసి నేను ఇంకా కాఫీ అయితే తాగేస్తాను. చూడండి గాయస్, ఆ షాప్ అయితే ఇలా అయితే ఉంటుంది. కాఫీ అయితే సూపర్గా ఉంది గాయస్. ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.